ఫోర్జరీ సంతకంతో తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప తెలిపారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగలించాడని తెలిపారు. ఈ ఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఫిర్యాదులో నమోదు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగలించిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వ్యక్తి నమ్మకం డ్రా చేసి చెక్ గుంజుకొని పోయి తీసుకొని పోయింది. నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా 6/4/2024 ఏప్రిల్లో అమ్మినాను. అది అర్థం ఇచ్చినారు, అది అర్థమే లేదు. ఇలాంటి తరుణంలో ఇతను సలీం ఇరికి మంది దీంట్లో ఉంది. సలీమే దీని కారకుడు, దొంగలిచ్చినోడు ఇడే. నాకు ఇంతకు ₹1,00,000 గురించినాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి. అతను నాకు యాభై డబ్బులు లేదు, నేను చెక్కులు లేదు. అది పోయి ఎక్కువన్నట ఎఫ్ఐఆర్ రాసినాడు. నేను మురళి వరకు పదే చెప్పినాడు, తమ్ముడు చెప్పినాడు ఇది ఫేక్ అవుతుంది, ఎస్సీ అంటే ఎస్సీ పెట్టారు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు, పెట్టారు సెక్షన్లు ఏం పెట్టినారు. సెక్షన్లు పెట్టారు. కానీ ఇప్పుడు సలీం ఆడ చెక్ చూస్తే బ్యాంకులో దమ్ముడి లేదు, ₹1,00,000. ఎవరు డ్రా చేసిందంటే అయ్యో అని ఏంటి జరిగిందని వెంటనే వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయం పొందారు. తమ్ముడు చెప్తే ఆయన పదం పడారు, అందరూ చెప్పేశారు. మన తమ్ముడు రాశాడు. ఇప్పుడు కేసు నిన్న 12 గంటలకు నేను డిఐతో పోయినా. డిఐజీ గారు గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు. అన్నీ చెప్పడానికి చెప్పారు అని ఆయనకు విజయశేఖర్ డిఎస్పీ టౌన్ ఆయన ఏమంటాడంటే తప్పుదారి పట్టించడానికి మంచోడే ఉండొచ్చు. పోలీసు వాళ్ళు అంటే నాకు అభిమానం. ఎందుకంటే పోలీసు వాళ్ళు లేకపోతే మేము రాజకీయ నాయకులు లేము. నేను ఫ్యాక్టరీ కాదు.